నమస్కారం అండి. మా మేడం గారైతే పాటలైతే చాలా అంటే చాలా బాగా పాడుతారండి. కాకపోతే వాళ్ళ బృందంలో ఒక వ్యక్తి రిటైర్మెంట్ అవుతున్నాడని తెలిసి ఆ బృందంలో ఉన్న సభ్యులందరూ కూడబలుక్కొని ఈ కార్యక్రమాన్ని చేయడానికైతే తను రిటైర్మెంట్ అయ్యే ఫంక్షన్ హాల్ కైతే వచ్చారండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రదర్శనకు ఆయన అయితే ఎంతో మురిసిపోయారండి. నాకైతే ఒక్కసారి మా గురువులైతే గుర్తుకు వచ్చారండి. ఎందుకంటే ఆయన ఉపాధ్యాయుడు కాబట్టి అతని జీవితంలో ది బెస్ట్ స్టూడెంట్స్ ఎంతమందినో చూసే ఉంటారు. అలాగే నా జీవితంలో కూడా ది బెస్ట్ అంటే బెస్ట్ టీచర్స్ కూడా ఉన్నారండి. అంతలో నాకైతే ఆయన నా మీద చూపించే అభిమానానికి నేనైతే ఎంతో ఆశ్చర్యపోయానండి. ఎక్కడి నుండో వచ్చినా సరే నన్ను ఎంతో ఆదరంగా ఆహ్వానించి నన్నైతే తన ఇంటి మనిషిలాగే ప్రతి విషయంలోనూ కలుపుగోలుగా కలుపుకున్నారండి. ఎట్టకేలకు ఆయనకు సన్మానం చేసి అక్కడ ఉన్న తోటి ఉపాధ్యాయుల ప్రశంసలతో వాళ్ళు అతని దగ్గర నేర్చుకున్న మెలకువలను గుర్తు చేసుకుని ఆయనకి చివరిసారిగా పాదాభివందనం చేస్తూ ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఒక దగ్గరకు చేరి ఆ ఫంక్షన్ అయితే గ్రాండ్ అంటే గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారండి. ఈవెన్ ఏది తక్కువ కాకుండా భోజనాల నుండి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసి మాస్టర్ గారికి లైఫ్ అచీవ్మెంట్ రిటైర్మెంట్ తో మంచి వీడ్కోలు పలికారండి. ఈ వీడ్కోలులో ఎమ్మెల్యే గారు కూడా వచ్చారండి. నాకైతే ఇవన్నీ చూశాక ఎంతగానో మా గురువులైతే మాకు గుర్తొచ్చారండి. ఏం చేస్తాం, ఈ జన్మకు మేము వాళ్ళని చేరుకోవాలన్నా సరే మా పరిస్థితుల్లో ఇక్కడ ఉండిపోవలసి వస్తుంది. మీలో ఎంతమంది మీ గురువులను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారో దయచేసి కామెంట్ చేయండి. మా ఈ వీడియో గనక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవా మరి.